హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరీస్ డైరీస్. సో ఈ రోజు మనము పార్ట్ 2 కవర్ చేయడానికి శ్రీ ధృవాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఆల్రెడీ ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, కలరింగ్ అండ్ ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయినాయి అని చెప్పి మనకు కొన్ని ఐడియాస్కి అయితే వచ్చినాము. సో అవన్నీ ఈ వీడియోలో చెక్అవుట్ చేద్దాం. చలో. సో ఫస్ట్ ఈ వినాయకుని అయితే చూడండి, మనకు కంప్లీట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ ధోతి వర్క్ అండ్ పంచా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నడుం కట్టుది కూడా పట్ట అయితే పెట్టేశారు. అండ్ ఇది మనకు కృష్ణుడి మోడల్ అయిపోతే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు మధ్యలో ఫ్లూట్ కూడా ఇస్తారు. జస్ట్ చెక్అవుట్ చేయండి ఎంత బాగుందో. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మీకు చాలా ఉన్నాయి, అన్ని కంప్లీట్గా నేను చూపిస్తాను. చలో ఫాలో కండి. జస్ట్ ఈ వీడియో అయితే జస్ట్ చెక్అవుట్ చేయండి ఒక్కసారి. మనకు ఇదంతా బ్లాక్, అసలు నార్మల్గా మామూలుగా అసలు ఈ లేన్లో బొప్పాని అయితే చెక్ చేయండి బాస్. అసలు చూడండి, బ్లాక్ నార్మల్గా ఎవరు ప్రిఫర్ చేయరు అంటారు, కానీ అసలు బ్లాక్లో గణపయ్య ఎంత బాగున్నాడు చూడండి. అసలు క్రేజీ అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ మనము ఈ వినాయకుడు కాకుండా నెక్స్ట్కి వెళ్తే మాత్రం మనకు సంభాజీ మహారాజ్ స్టైల్లో చూడండి, అసలు ఆ పగిడితోటి ఎంత చాలా బాగుందో. అండ్ ఇంకా చాలా లాస్ట్లో కూడా మనకు ఆల్రెడీ పట్టా ఇది కట్టేసి పెట్టినారు. బ్యాక్ డ్రాప్ ఇంకా పెండింగ్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఒకసారి వచ్చి ఫుల్ ఫైనల్ ఫినిషింగ్ అయితే నేను చూపిస్తాను. సో ఇందాక మనం అనుకున్న గణపతులకు అయితే ఇవి బ్యాక్ డ్రాప్స్ అనమాట. చూడండి ఎంత క్లాసీ ఫినిషింగ్ అయితే ఉంది, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండ్ విత్ గోల్డ్. అండ్ అదొక బ్యాక్ డ్రాప్, అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్. ఇది గ్రీన్ అండ్ పింక్ తోటి, అండ్ మనకి ఇది ఇంకో డార్క్ గ్రీన్, అండ్ ఇది ఇంకొకటి అనమాట. సో మొత్తం టోటల్ 5 డిఫరెంట్ అయితే బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కాకుండా మనం ఇంకొక గణపతిని అయితే చెక్ చేద్దాము. పెయింట్ వర్క్ అయితే డన్ అయినది. సో అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, మనకు ఆల్మోస్ట్ వినాయకుడు చాలా చాలా బాగుంది, ఆల్మోస్ట్ 15 feet. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి చాలా బాగుంది ఈ వినాయకుడిది కూడా చూడండి. అసలు కంప్లీట్ ఫినిషింగ్ తోటి అయితే ఉందన్నమాట ఈ వినాయకుడు. జస్ట్ చెక్ చేయండి ఎంత బాగుందో. కంప్లీట్ వర్క్ అయితే అయిపోయింది. ఇది మొత్తం బట్ట గిట్ట అంతా కూడా కంప్లీట్ వర్క్ అయితే ఉందన్నమాట. అసలు ఈ వినాయకుడిని అయితే చెక్అవుట్ చేయండి. మనకు కొండల మీద కూర్చొని తపస్సు చేస్తున్నట్టున్నది, చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. సో ఈ లేన్ లోకి వచ్చి చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఆల్మోస్ట్ అన్ని 20+ హైట్ ఐడల్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఇది సిమిలర్ టు అయ్యప్ప స్వామి విగ్రహం లాగా ఉంది, బట్ లడ్డు చెయ్యి ఉంది. అండ్ ఇది ఒక మహారాజా స్టైల్ అనమాట. సో నెక్స్ట్ మనకు ఏదైతే మనకు ట్రెండ్ అయిందో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, సో ఇది ఆ అయ్యప్ప విగ్రహం లాంటి గణపతి. సో ఇది 20+ feet విగ్రహం. అండ్ ఇది ఇంకొకటి చాలా యూనిక్ గా ఉంది. బాడీ మీరు టెక్స్చర్ చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. అసలు నేను మీకు ఒకవేళ ఈ విగ్రహంని ఏమంటారు అనేది మీకు తెలిస్తే మాత్రం మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి, అసలు ఇది చూడండి, కిరీటం పైన మనకు గజముఖం రావడం అనేది చాలా డిఫరెంట్. ఆల్రెడీ వినాయకుడే గజముఖం, కానీ ఇంకా మనకు పైన కిరీటం దగ్గర కూడా అలా రావడం అనేది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక మహారాజా స్టైల్ది మన కూర్చొని ఉన్న విగ్రహం. అండ్ ఇది కొంచెం డిఫరెంట్ యూనిక్ గణపతి. చూడండి ఒకసారి ఇది ఎలా అయితే ఉందో. సో మనకు ఇది నాట్యం చేస్తున్నట్టు నృత్యం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నృత్య గణపతి 6 చేతులతోటి చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్, ఒక చాలా పెద్ద గోమాత. సో ఈ గోమాత మీద మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉన్నట్టయితే కనిపిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు చూపించిన పూరి జగన్నాథ్ విగ్రహం అనమాట. జస్ట్ ఈ లైన్లోకి ఎంటర్ కాగానే మనకైతే కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. వినాయకుడు అతని కంప్లీట్ ఫ్యామిలీతో అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకు చూసుకున్నట్టయితే కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది ఎక్కడికి వెళ్తుందో మనం కనుక్కున్నాము. ఇది ఒకసారి ఫినిషింగ్ అయిన తర్వాత కూడా చూద్దాము. అండ్ ఇక్కడ ఒకసారి ఇది చెక్అవుట్ చేయండి, కాల భైరవ అవతారంలో ఉన్న గణపతి. సో ఒక్కసారి ఇది ఆ హ్యాండ్లో కూడా చూడండి, అసలు ఆ పాముని పట్టుకోవడం అసలు ఎంత క్లాసీగా ఉందో. అండ్ నెక్స్ట్ ఈ వినాయకుడు మనకు ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది ధృవాక్షి వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర నుండి అయితే. ఫినిషింగ్ అనేది అయితే చాలా డిఫరెంట్.
అండ్ ఇక్కడ ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది, ఇది కూడా కంప్లీటెడ్ అన్నమాట. జస్ట్ బాడీ పెయింట్స్ కంప్లీట్ అయినాయి చాలా వరకు అయితే. అండ్ వీటన్నిటిలో కంప్లీట్ గా ఇదైతే నాకు చాలా క్యూట్ అనిపించేది అనమాట. ఇది డింపుల్ గణేష్, సో డింపుల్ ని టచ్ చేస్తూ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నందీశ్వరుడు మీద స్వారీ చేస్తున్న వినాయకుడు అనమాట. అసలు చూడండి ఆ 6 చేతులతో పాటు ఆయన ఎంత బాగా, అసలు చాలా చాలా అవసరం అనిపిస్తున్నాడు మనకైతే వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి అసలు ఈ సర్పం ఎంత, ఆల్మోస్ట్ 7 feet సర్పం. ఈ సర్పాన్ని వినాయకుడు అతను చేయి పెట్టుకోవడానికి అలా జస్ట్ అలా వాల్చడానికి ఉన్నట్టు పెట్టినాడు. చాలా బాగుంది అది కూడా. అండ్ ఇవన్నీ నార్మల్గా మనకు మహారాజా స్టైల్ గణపతులే ఇదంతా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్, ఇది ఏదో కొత్తగా ఏదో డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మనకు క్లారిటీ అయితే లేదు, బట్ మీలో ఎవరికన్నా ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఒక్కసారి ఈ లైన్ కూడా చెక్ చేసేద్దాం. మనకు జగన్నాథ్ గణపతి అయితే బుక్డ్ అనమాట, 201 బిల్ నెంబర్. అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే మన తిరుమల్ భాయ్ చేసినాడో, తిరుమల ఆకాష్. నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తే మాత్రం మనకు ఒక సింహం మీద వినాయకుడు అయితే స్వారీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ ఒక హార్స్ కూడా ఉంది, గుర్రం. సో ఈ గుర్రానికి ఈ వినాయకుడికి ఏదో లింక్ అయితే ఉంది ఖచ్చితంగా. సో మనకు అది ఎలా ఏంటిది అనేది నెక్స్ట్ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అయితే మనం చెక్అవుట్ చేద్దాము. అదే కాకుండా ఇది ఒక తాండవం చేస్తూ 6 చేతులతోటి వినాయకుడు, ఇది కూడా ఆల్రెడీ బాడీ కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ కాలేదు, సో ఇది మనం చూపించొద్దు. అండ్ ఇది ఇందాక నేను చెప్పినట్టు సింహంది అదొక డిఫరెంట్, ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట. కింద మనకి ఇక్కడ రాక్షసుడు కూడా ఉన్నాడు. సో ఇది రాక్షసుడు పైన స్వారీ చేస్తూ వధ చేస్తున్నట్టు అనమాట, లైక్ హతమార్చడానికి ట్రై చేస్తున్నట్టు అది. సో ఇక్కడ మనకు రాక్షసుడు కూడా క్లియర్గా ఉన్నది చూడండి. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా మనకు అసలు డిఫరెంట్ యూనిక్ పొజిషన్ స్టైల్లోనైతే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు చూడండి. అసలు అంత హైట్లో మనకు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నాకు తెలిసి ఇదే అనుకుంటా, ఈ విగ్రహానికి ముందే నాకు తెలిసి గుర్రం పెట్టబోతున్నారు. చూద్దాం అది ఎలా ఏంటి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్గా ఉన్నది చూడండి. ఇది ఇంకొక మోడల్ ఆఫ్ గణేష్. అండ్ నెక్స్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆ వాసుదేవుడి మోడల్ ఏదైతే ఉందో అది అక్కడ, అది చాలా పెద్దగా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్లో మాత్రమే చాలా చిన్నగా కనబడుతున్నాయి, కానీ చాలా చాలా పెద్దవి ఎడిట్స్ ఇవన్నీ. సో మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ధృవాక్షి ఆర్ట్స్ పార్ట్ 3 అయితే మనం తీద్దాము. చలో సైనింగ్ ఆఫ్. సో ఫార్ అయితే మనం ధృవాక్షి ఆర్ట్స్కి మనము సెకండ్ టైం విజిట్ చేసాము. అండ్ పార్ట్ 2 వీడియో ఇది. అండ్ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ ఛానల్లోనైతే ఉంది, చెక్అవుట్ చేయండి. అండ్ పార్ట్ 3 గురించి వెయిట్ చేయండి. కంప్లీట్ కలరింగ్ అయిపోయిన తర్వాతనైతే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఐడియల్ అయ్యప్ప స్వామిది అయితే అక్కడ ఇంకా బాడీ పెయింట్ మాత్రమే అయింది, కంప్లీట్ ఫినిష్ అవ్వలేదు. ఒక్కసారి ఫినిష్ అయిన తర్వాత చూడండి, రియల్ గూస్ బంప్స్ వస్తాయి మీ అందరికీ. చలో సీ ఆల్, స్టే ట్యూన్ టు యువర్ ఛానల్. వెయిట్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. చలో సీ ఆల్, బాయ్.